అపోస్తుల కార్యముల గ్రంథంలో మొదటి అధ్యాయాన్ని మనం పూర్తి చేసుకున్నాం. నాకు తెలిసి 2 ఎపిసోడ్స్ మాట్లాడుకున్నాము. మొదటగా పరిచయాన్ని గురించి మాట్లాడాము. ఆ తర్వాత మొదటి అధ్యాయంలోకి మనం వెళ్ళాము. సరే, ఇక్కడ నేను మరలా పరిచయం మొదటి అధ్యాయాన్ని గురించి మాట్లాడితే సమయం వృధా అయిపోతుంది. ఇక డైరెక్ట్గా నేను 2వ అధ్యాయంలోకి వెళ్ళిపోతాను. మనం మాట్లాడుకోవాల్సిన రోజు 2వ అధ్యాయం కదా. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం ఏం చెప్తుంది? 2వ అధ్యాయం నుంచి మనం తెలుసుకోవాల్సిన, నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయా చూద్దాం. 2వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి నేను చదువుతున్నాను. మొదటి నుంచి 4 వచనాలు. 2వ అధ్యాయం మొదటి 4 వచనాలు ఇదొక భాగం. 2వ అధ్యాయంలో మొదటి 4 వచనాలు ఒక భాగం అన్నమాట. ఏంటి ఈ 4 వచనాలలో ఉన్న సంగతి? పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండిన ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగి. మొదటి 4 వచనాలు. ఈ మొదటి 4 వచనాలలో మనం చూసే ప్రధానమైన విషయం ఏంటంటే పరిశుద్ధాత్మని రాక ఈ 4 వచనాలు మనకు కనబడుతుంది కదా. పరిశుద్ధాత్మని రాక మొదటి 4 వచనాలు. పెంతెకోస్తు పండుగ వచ్చింది. యేసుక్రీస్తు పరలోకానికి ఆరోహణమవుతున్న సమయంలో శిష్యులకు ఆయన చేసిన వాగ్దానం ఉంటుంది. మీరు తండ్రి వలన మీరు పొందినటువంటి ఆ వాగ్దానం ఏదైతే ఉందో దాన్ని మీరు పొందుకునే వరకు మీరు పట్టణంలోనే మీరు నిలిచి ఉండండి అన్నాడు. లూకా సువార్తలో మనం చదువుకున్నది. లాస్ట్ లో ఆయన ఆరోహణ అవుతున్నప్పుడు నా తండ్రి వలన మీకు వాగ్దానముగా చేయబడిన ఆ పరిశుద్ధాత్మను గురించి నేను మీకు చెప్తున్నాను. మీరు పట్టణంలోనే ఉండండి, యెరూషలేములోనే. అలానే అపోస్తల కార్యం 1లో కూడా చెప్తాడు, మీరు ఈ పట్టణమును మీరు యెరూషలేమును మీరు విడిచిపెట్టకుండా యెరూషలేములోనే మీరు ఉండండి, పరిశుద్ధాత్మను మీరు పొందుకున్న వరకు అన్న మాట చెప్తాడు. అలానే యోహాను గారు కూడా యోహాను సువార్తలో కానీ మత్తయి సువార్తలో కానీ నేను మీకు నీళ్ళలో మీకు బాప్తిస్మం ఇస్తున్నాను, కానీ నా వెనక వచ్చేవాడు నాకంటే కూడా శక్తివంతుడు, ఆయన మీకు పరిశుద్ధాత్మలోను శక్తితోను మీకు ఆయన బాప్తిస్మము ఇస్తాడు, అగ్నితోను అని మాట్లాడతాడు. కనుక యోహాను గారు చెప్పింది కానీ, తండ్రి వాగ్దానం చేసింది కానీ, యేసుప్రభు మాట్లాడుతుంది కానీ, ఇదంతా కూడా నెరవేరేటువంటి ఆ రోజు నెరవేరే సమయం వచ్చేసింది. మొత్తంగా ఓవరాల్ గా పరిశుద్ధాత్ముడు వచ్చేటువంటి సమయం ఆసన్నమైంది. అది పెంతెకోస్తు పండుగ అన్నాడు కదా. ఏంటి పెంతెకోస్తు అనేటువంటి పండుగ? పెంతెకోస్తు అనేది సంఘం కాదది. పెంతెకోస్తు అనేది సంఘమా? ఇక్కడ ఏమనుంది? అక్కడ మనం చదువుతున్నప్పుడు పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అనుందా, పెంతెకోస్తు సంఘము అనుందా? అక్కడ పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అనుంది. కనుక పెంతెకోస్తు అనేది ఒక పండుగ పేరు, మర్చిపోకండి ఇది. మరి చాలా మంది పెట్టుకున్నారు కదండి అని అంటే, ఆ రోజు సంఘం అనేది ఏర్పడింది కదా. మొట్టమొదట పెంతెకోస్తు పండుగ రోజు సంఘం ఏర్పడింది అని ఆ ఉద్దేశంతో వారి సంఘానికి పెంతెకోస్తు పెట్టుకున్నారు. కానీ సంఘం పేరేది పెంతెకోస్తు కాదు. యూదులకు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు, నియామక కాలాన్ని ఇచ్చినప్పుడు 3 పండుగలు, ప్రధానమైన పండుగలుగా 3 గురించి మాట్లాడాడు. అందులో ఒకటి ఏంటంటే పెంతెకోస్తు పండుగ, పస్కా పండుగ, ఆ తర్వాత పెంతెకోస్తు పండుగ, ఆ తర్వాత పర్ణశాల పండుగ,
ఈ పండుగలు ప్రధానమైన ఈ పండుగలను ఆచరించటానికి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ నివసించే యూదులైనా ఆ పండుగకు తప్పనిసరిగా యెరూషలేముకు రావాలి. ఈ పెంతెకోస్తు అనే పండుగకు అర్థం ఏంటంటే, ఇది యాక్చువల్గా పెంటాకోస్ట్ అంటారు. ఇది గ్రీక్ పదం. పెంటాకోస్ట్ అంటే, పెంటా అంటే ఏంటంటే గ్రీకులో 50 అని అర్థం. పెంటాకోస్ట్ అంటే 50వ రోజు అని అర్థం. 50వ రోజు, 50వ దినము అని. అంటే 50వ రోజు పండుగ. ఎన్నో రోజు పండుగ? 50వ రోజు పండుగ. 50ని ఏమంటారు అంటే పెంటా అంటారు. ఎందులో? ఏ భాషలో? గ్రీకు భాష. అంటే ఇది క్రొత్త నిబంధన ఏ భాషలో రాయబడింది? క్రొత్త నిబంధన ఏ భాషలో రాయబడింది? నాకు చెప్పాలి, మీరు పురుషులు చెప్పాలి బాగా. క్రొత్త నిబంధన ఏ భాషలో రాయబడింది? గ్రీకు భాషలో రాయబడింది. గ్రీకు భాషలో నుంచి తెలుగులోనికి అనువాదం చేస్తున్నారు క్రొత్త నిబంధన. అదే పాత నిబంధన అయితే హిబ్రూ భాషలో నుంచి అనువాదం చేయబడిందని మనం ప్రారంభంలో చూస్తాం కదా. కొన్ని పదాలు ఏంటంటే వాటిని సరిగ్గా తెలుగులోనికి అనువాదం చేయకుండా గ్రీకులో ఉన్న పదాలు యాస్టీస్ పెట్టడం జరిగింది. కొన్ని ఉదాహరణకు బాప్తిస్మము అనేటువంటి మాట చదువుకుంటాం కదా మనం తెలుగులో. అసలు బాప్తిస్మము అనేది తెలుగు పదం కాదు, తెలుగులో సరైన పదం కాదు. అది బాప్టిజో అంటాడు. బాప్టిజో. ఆ బాప్టిజం అనేది ఆ ఇంగ్లీష్ పదం. బాప్టిజో అనేది గ్రీకు పదం. బాప్టిజం, బాప్తిస్మం, బాప్టిజం, దాన్ని యాస్టీస్ గా బాప్తిస్మము అని తెలుగులో కూడా అనువాదం చేశారు. కానీ అందుకే ఈ బాప్తిజం పాట వినేటప్పుడు ఒక మాట చెప్తారు. బాప్తిస్మం అంటే ఏమంటారు? ముంచుట, పాతి పెట్టుట. మళ్ళీ అయ్యన్నది చెప్తున్నారు మరలా. అంటే బాప్తిస్మం అనేటువంటి ఆ మాట ఏదైతే ఉందో అది తెలుగు వర్డ్ కాదు. అది దానికి అర్థం ఏంటంటే ముంచుట, పాతి పెట్టుట, సమాధి చేయటాన్ని మళ్ళీ తెలుగులో చెప్తుంటాం. కానీ కొన్ని పదాలను గ్రీకులో నుంచి అనువాదం చేసినప్పుడు యాస్టీస్ గా కొంచెం చిన్న మార్పు చేసి అలానే తెలుగులో రాశారు తప్ప అవి సరైనటువంటి తెలుగు పదాలు కాదు. అలానే పెంతెకోస్తు అన్నాను. పెంతెకోస్తు, పెంటకోస్ట్ అంటాం. సరే, 50వ రోజు పండుగ ఏంటి? 50వ రోజు పండుగ అంటే పస్కా పండుగ తర్వాత సరిగ్గా ఆ రోజు నుంచి సరిగ్గా 50 రోజులు లెక్క పెడితే వచ్చే పండుగ. యేసు ప్రభు ఏ పండుగ రోజు చనిపోయాడు? యేసు ప్రభుని ఏ పండుగ రోజు చంపేశారు యూదులు? పస్కా బలి పశువు అని యేసుక్రీస్తు కోసం రాయబడి పస్కా బలి పశువు అని చదువుతుంటాం. అంటే సరిగ్గా యేసు పస్కా పండుగ రోజు ఆయన సిలువ వేశారు. ఆ రోజు నుంచి సరిగ్గా 50 రోజుల తర్వాత, అంటే వారానికి 7 రోజులు. ఇప్పుడు 50వ రోజు రావాలంటే ఎన్ని వారాలు అయిపోతే వస్తుంది 50వ రోజు? 7 వారాలు. 7 × 7 అంటే ఎంత? 49. అందుకే ఈ పండుగను ఏమంటారంటే 7 వారాల పండుగ అని కూడా అంటారు. వారముల పండుగ అంటారు. ఎందుకంటే 7 వారాల తర్వాత 50వ రోజు చేసుకునే పండుగ కనుక. దీన్నే కోత పండుగ అని కూడా అంటారు. పాత నిబంధనలు కోతకాలపు పండుగ లేదా ప్రథమ ఫలముల పండుగ. కోతకాలపు పండుగ, ప్రథమ ఫలముల పండుగ, లేదా అదే పెంతెకోస్తు అని మనం ఇక్కడ చదువుకుంటున్నటువంటిది. ఇది పస్కా నుంచి సరిగ్గా 50వ రోజు వచ్చేటువంటి పండుగ. యేసు ప్రభువు వారు చనిపోయి తిరిగి లేచిన ఎన్ని రోజులు కనబడ్డాడు అందరికీ? ఆయన 40 రోజులు భూమి మీద ఉన్నాడు. తానే క్రీస్తును అని, తానే మెస్సియానని అనేకమైనటువంటి రుజువులు కనపరిచి శిష్యులను బలపరిచి ఆయన 40 రోజుల తర్వాత అందరూ చూస్తుండే కానీ పరలోకానికి ఆయన ఆరోగ్యంగా వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత సరిగ్గా ఒక 9 రోజులు లేదా 8 రోజులు, ఒక 10 రోజులు అనుకున్నాం మొత్తానికి. ఎందుకంటే 50 రోజులు 40 రోజులు ఉన్నాడు కదా ఆయన. కనుక సరిగ్గా ఒక వారం రోజుల్లో, అంటే శుక్రవారము, శనివారము, ఆదివారం ఆయన తిరిగి లేచింది 40 రోజులు అనుకున్నాం కాసేపు. అంటే ఒక 3 రోజులు, ఇవి ఒక 40 రోజులు తిరిగి లేచిన తర్వాత, మొత్తం 43. అంటే యేసు పరలోకానికి వెళ్ళిన తర్వాత సరిగ్గా ఒక వారం రోజులు, 7వ రోజు 8వ రోజు వచ్చిన పండుగ ఏంటన్నమాట ఇప్పుడు ఈ పెంతెకోస్తు పండుగ. ఇప్పుడు మనం 2వ అధ్యాయంలో వెళ్ళిపోతాం. 2వ అధ్యాయం వెళ్తే ఈ పెంతెకోస్తు అనే పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది అన్నాడు. ఇక్కడ అందరూ అనగానే చాలా మంది ఏమని వ్యాఖ్యానిస్తుంటారు అంటే, పైన 1వ అధ్యాయం ముగింపులో 120 మంది ఉన్నారు కదా, ఆ 120 మందిని కూడా కలుపుకొని మాట్లాడుతుంటారు. నిజంగా 120 మందా, లేకపోతే ఇది కేవలం 12 మంది కోసమా
అనేటువంటి ఒక సందేహం కూడా ఉంది. చాలా మంది ఆ 120 మందిని కూడా కలుపుకుంటారు, కానీ కాదు అని మనకు అర్థమవుతుంది కాసేపటి తర్వాత. కేవలం ఆ 12 మంది గురించి మాత్రమే గ్రంథకర్త రచయిత మాట్లాడుతున్నాడు అనేటువంటిది మనం ఆలోచించాలి. ఎందుకంటే యేసు ప్రభు ఆ 12 మంది శిష్యులకు ఆయన ప్రామిస్ చేశాడు, మీరు మీరు అని మాట్లాడుతుంటాడు. దీనికి మీరే సాక్షులుగా ఉండాలి అని అంటాడు. ఎవరు సాక్షులుగా ఉండాలి చెప్పండి? ఆ 120 మంది సాక్షులుగా ఉండాలా, ఈ 12 మంది సాక్షులుగా ఉండాలా? 12 మంది సాక్షులుగా ఉంటారు. ఎందుకు ఈ 12 మంది సాక్షులుగా ఉండాలంటే, యోహాను బాప్తిసం ఇచ్చింది మొదలుకొని యేసు ప్రభు తిరిగి పరలోకానికి ఆరోహణమైనంత వరకు వారితో పాటు ఉన్నవారు కావాలి అపోస్తలుడిగా ఉండాలి అంటే. అప్పుడు అలాంటి అర్హత కలిగిన వారు ఎంతమంది వచ్చారు? ఇద్దరే వచ్చారు. ఇద్దరు వచ్చినప్పుడు వారిలో ఒక్కరినే కదా సెలెక్ట్ చేసుకున్నారు. అంటే ఇప్పుడు సాక్షులు అంటే ఎంతమంది అన్నమాట? 12 మంది. అందుకే ఈ 12 మంది గురించి పర్టికులర్ గా మాట్లాడుతున్నాడు అనేటువంటి విషయాన్ని మాత్రం మీరు మనసులో ఉంచండి. రైట్, చూద్దాం తర్వాత. అప్పుడు వేగముగా వీచి బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అన్నాడు. అనగా అగ్ని బాప్తిస్మం. అగ్నితోను అన్నట్టు చూసారా యోహాను గారు? నీళ్లలోను, నేను మీకు నీళ్ళలో ఇస్తున్నాను. ఆయన పరిశుద్ధాత్మతోను అగ్నిలోను అన్నాడు. నేను మీకు నీళ్ళలో ఇస్తున్నాను, కానీ నా వెనక వచ్చే ఆయన మీకు అగ్నిలోను ఆత్మతోనూ అని అన్నాడు కదా. పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ అన్నాడు. కనుక ఇక్కడ మనం చదువుతున్నప్పుడు ఆ నెరవేర్పు ఏదైతే ఉందో ఇక్కడ జరుగుతున్నట్లుగా మనం చూస్తున్నాము. మొత్తానికి పరిశుద్ధాత్ముడు వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగింది. ఇక్కడ మరలా అన్య భాషల గురించిన ప్రస్తావన వచ్చింది. సరే, ఇది ఏంటో ముందుకెళ్తుంటే మనకు అర్థమవుతుంది. మొత్తానికి మొదటి 4 వచనాలు మొదటి భాగం. ఆ మొదటి భాగానికి టైటిల్ ఏంటంటే పరిశుద్ధాత్మని రాక. రెండో భాగంలో ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురం ఉండేది అన్నాడు. ఎక్కడి నుంచి వచ్చారంటే వీళ్ళు? ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుంచి అన్నాడు. ఆకాశము క్రింద అంటే అర్థం ఏంటంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ అని అర్థం. అంటే ప్రపంచం అంతటిలో నుంచి అని అర్థం. ఓకేనా? ఆకాశం క్రింద నుంచి అని అంటే ఎక్కడెక్కడికైతే యూదులు ఒకప్పుడు ఏమంటారు, బబులోని కాలంలో కానీ, మాదీయ పారసీకుల కాలంలో కానీ, గ్రీకుల కాలం చెదిరిపోయారు కదా అందరు యూదులందరూ కూడా. అలా ఎక్కడెక్కడికో చెదిరిపోయినటువంటి యూదులందరిలో భక్తి కలిగిన వారు మాత్రమే వచ్చారు, అందరూ రాలేదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడున్నా కానీ ఆ పండుగకు వాళ్ళు ఉన్న ప్రాంతం నుంచి వాళ్ళు యెరూషలేముకు వచ్చారంటే భక్తి ఉంటేనే కదా వస్తారు. అంతే కదా. ఇప్పుడు మీకు ఎన్ని పనులు ఉన్నా కానీ మీరు ఆదివారపు ఆరాధన మీరు మానుకోకుండా వస్తున్నారు అని అంటే అది మీకు దేవుడికి మీకున్న కమిట్మెంట్. అది మీకు మాతో ఇచ్చిన కమిట్మెంట్ కాదు. అది మీరు ఎవరితో చేసుకున్న కమిట్ నిబంధన. బాప్తిస్మం అప్పుడు నిబంధన మాతో చేశారా, దేవుడితో చేశారా? మీరు పెళ్ళప్పుడు భార్య భర్తతో చేస్తుంది, భర్త భార్యతో చేస్తాడు నిబంధన. బాప్తిస్మం అప్పుడు బాప్తిస్మం ఇచ్చినప్పుడు ఇచ్చే వ్యక్తితో మీరు చేయలేదు నిబంధన, దేవుడితో చేశారా నిబంధన. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మీరు బాప్తిస్మం రోజు మీరు చేసినటువంటి నిబంధన, మీరు ఇచ్చిన మాట దేవుడికి. ఆ ఆలోచన ఉంటే చాలండి. ఇంకా ఎవరి గురించిన ఆలోచన, ఎవరి గురించిన భయం అనుకోద్దు. నేను దేవుడికి మాట ఇచ్చాను, నేను దేవుడితో నిబంధన చేసుకున్నాను, నేను అపోస్తల బోధలో ఉంటాను, సహవాసంలో ఉంటాను, ప్రతివర్షంలో ఉంటాను, ప్రార్థన చేయటంలో ఎలా ఉంటాను, నాకు వేలినప్పుడు కాదు, ఎడతెగక ఉంటాను అని ఆ రోజు ప్రామిస్ చేసి మీరు వచ్చారు. మీకు బాప్తిస్మం ఇచ్చినప్పుడు మేము అడుగుతాం, అడగదా? ఖచ్చితంగా అడుగుతాం, అడగాలి కూడా. మీరు దీనికి ఒప్పుకుంటేనే సాక్షులుగా సంఘం ఉంది ఇక్కడ, సాక్షులుగా పంచభూతాలు ఉన్నాయి, సాక్షులుగా పరలోకమందున్న తండ్రి దేవుడు ఉన్నాడు. కనుక అందరి సమక్షంలో అందరి సాక్షిగా ఈ బాప్తిస్మం ఇస్తున్నాను. అంటే నిబంధన అనేది ఏదైతే ఉందో బాప్తిస్మం అప్పుడు మీరు దేవునికి మీకు జరిగింది తప్ప మనుషులతో జరిగిన నిబంధన కాదు. మరి నేను దేవునికి మాట ఇచ్చాను అనే కూడా భయం ఉన్నప్పుడు మానుకోగలమా ఆరాధనను?
నేను దేవునితో నిబంధన చేసుకున్నానండి ఈ రోజు నుంచి, నా ఊపిరిన్నంత వరకు, ప్రాణం పోయినంత వరకు. ఈవిడ ఏమంటే పెళ్లిలో ఈవిడ నా భార్య అని ఎలా అయితే అంటారు, ఇతనితో కాపురం చేస్తానని ఎలా అయితే భర్తగా మాట్లాడతాడో, మరి బాప్తిస్మం తీసుకున్నప్పుడు మీరు దేవుడితో చేసుకున్న నిబంధన, అది మనం ఆదివారం ఆరాధన మనం మిస్ అవుతున్నాము అని అంటే ఆ నిబంధన గుర్తు రావడం లేదా? అది మీరు జ్ఞాపకం వచ్చినా కానీ మీ మనస్సాక్షిని చంపుకొని మీరు అక్కడ ఉంటున్నారు అని అంటే, అది వాతవేపుడ మనస్సాక్షిగా మారిపోతే బొత్తిగా దేవునికి మీరు విరోధంగా మారిపోయే ప్రమాదం కూడా లేకపోలేదు, నెమ్మదిగా. అందుకే మానుకోకూడదు అంటున్నాను. మీరు మానుకోవడం వలన మాకు వచ్చేటువంటి నష్టం ఏంటంటే, అసలు మాకు వచ్చే నష్టం 1% ఉండదు, కానీ మీకు వచ్చే నష్టమే 100% మీకు నష్టం. ఇక్కడ చదువుతున్నప్పుడు వీళ్ళు ఎక్కడికో వెళ్ళారు, కానీ ఎక్కడెక్కడికో వెళ్ళిపోయినటువంటి వాళ్ళంతా కూడా ఆ పండుగ రాగానే మరల ఎక్కడికి వచ్చారట, వాళ్ళు యెరూషలేముకి వచ్చారు. ఇక్కడ భక్తి గల యూదులు యెరూషలేములో కాపురం ఉండేది. ఆ పదం చూడండి, యెరూషలేములో కాపురం ఉండేది అంటే ఈ పదం ఎందుకు ఉపయోగించాడు అని అంటే, యాక్చువల్గా వీళ్ళు దీనికి ముందు ఒక పండుగ వచ్చింది కదా, యేసు ప్రభువు సిలువ పడిన పండుగ ఏంటి, చనిపోయిన పండుగ పస్కా. పస్కాకు వచ్చారు. పస్కాకు వచ్చిన వీరు మరలా 50వ రోజు మరలా పెంతెకొస్తు పండుగ రాబోతుంది కాబట్టి వచ్చిన మనం మరలా ఎక్కడికో మన ప్రాంతాలు ఎంతో దూరంలో ఉన్నాయి, మరలా అక్కడికి వెళ్ళి మరలా తిరిగి పెంతెకొస్తు పండుగ రావటం అంటే మన వల్ల అవ్వదు అని ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తి కలిగిన యూతులు ఏం చేశారంటే యెరూషలేములోనే సెటిల్ అయిపోయారు. ఎప్పటి వరకు? పెంతెకొస్తు పండుగ వరకు అన్నమాట, 50 days. ఇప్పుడు మనం అనుకోండి ఫ్లైట్ లో వెళ్ళి వచ్చేస్తామండి ఏ దేశమైనా కానీ, మరి ఆ రోజు ఆ ఫెసిలిటీ లేదు కదా, షిప్ లో కదా వెళ్ళాలి. షిప్ లో ఇప్పుడు రోమా నుంచి వచ్చారు అన్నాడు, యెరూషలేము నుంచి రోమాకి వెళ్ళాలంటే ఎన్ని రోజుల ప్రయాణం అది పడవలో, షిప్ లో. అందుకే ఏం చేస్తారంటే వాళ్ళు పస్కాకు వచ్చి, పస్కాతో పాటు పెంతెకొస్తు పండుగ ఎలాగో 50 రోజులు వస్తుంది కాబట్టి ఆ పండుగ వరకు కూడా ఇక్కడే ఉండి ఈ పండుగ చూసుకుని వెళ్ళిపోతారు. అందుకు ఈ పదం ఉపయోగించబడింది. ఏ పదం? భక్తి గల యూదులు యెరూషలేములో కాపురం ఉండేది అన్న పదం ఉపయోగించబడింది. నెక్స్ట్ చూద్దాం. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి, అంటే ఆ శబ్దం ఎందుకు అని అంటే అందరినీ అటెన్షన్ ఇటువైపు రావాలి. ఇప్పుడు మీరు ఇంత ప్రశాంతంగా మీరు వాక్యం వింటున్నారండి, నేను వాక్యం చెప్తున్నా, మీరు సడన్ గా బయట దాని బలమైన ఒక శబ్దం వినిపించింది అనుకోండి, మీరు చెప్పండి, మీరు నా వైపు చూస్తారా, నా మాట వింటారా, అటువైపు చూస్తారా? ఫ్యాక్ట్ మాట్లాడాలి. చూసారా ఎంత కరెక్ట్గా చెప్పారు? ఎందుకంటే మీరు భక్తి కలిగిన క్రైస్తవులు కాబట్టి. మరి అంతే కదా, మరి అంటే వాళ్ళందరి అటెన్షన్ ఒక్కసారి అపోస్తల వైపుకు రావాలి. ఇటువైపు రావాలి అంటే అక్కడ ఏదో ఒక సంఘటన జరగాలి అక్కడ. అందుకే ఒక బలమైన ఒక శబ్దం, ఏట శబ్దం అని అందరూ ఒక్కసారిగా ఇటువైపు చూడగానే అది అవకాశం అన్నమాట. అప్పుడు పేతురు గారు వారితో మాట్లాడాలంటే మరి అందరినీ తిప్పుకోవాలి కదా సైడ్. ఏంటి శబ్దం, ఏంటి సంఘటన, ఏంటి ఇన్సిడెంట్ చెప్తాను చూడ, వినండి. అది అక్కడ జరిగినటువంటి ఆ విషయం చూద్దాం తర్వాత. ఈ శబ్దం కలుగా జనులు గుంపులుగా కూడి వచ్చేసి ప్రతి మనుషుడు తన స్వభాషతో వారు మాటలాడుట విని కలవరపడిది. ప్రతి మనుషుడు తన స్వభాషతో, ప్రతి మనుషుడు అంటే ఇక్కడ ఆ 12 మంది అపోస్తలుడు, వారు తమ స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడేది. అంతటా అందరూ కూడా విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి, ఇదిగో ఈ మాటలాడుచున్న వీరందరూ గలిలయులు కారా. అంటే అర్థం ఏంటి? వీళ్ళంతా కూడా ఎవరు? వీళ్ళు గలిలే ప్రాంతానికి చెందినవారు. అపోస్తలులందరూ యాక్చువల్గా నండి ఇస్కరియోతు యూదా ఒక్కడే ఈ యూదయ ప్రాంతానికి చెందినవాడు. వాడు ఎలా కోరుకోసం చచ్చిపోయాడు, అట్లీస్ట్ మత్తయి వచ్చాడు. కంప్లీట్ గా చూస్తే అందరూ కూడా ఏ ప్రాంతానికి చెందినవారు అంటే గలిలే ప్రాంతానికి చెందినవారు. యేసు ప్రభు కూడా ఏ ప్రాంతవాసి? గలిలే ప్రాంతానికి చెందినవాడు. గలిలయులు కారా అని అంటున్నాడంటే యాక్చువల్ గా ఎందుకు అంత గలిలయులు కారా అని అంత ఏమంటారు అని అంటే అంత తక్కువ చేసి మాట్లాడుతున్నారు అని అంటే, యాక్చువల్ గా పాలస్తీనా వచ్చేసి 3 భాగాలుగా ఉంది కదా, కింద యూదయ, పైన సమరయ, పైన గలిలయ. యూదయలో ఉన్న వారంతా కూడా ప్రత్యేకించి శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు, బాగా కూడా విద్యావంతులైన వారు అన్నమాట. యూదులు బాగా చదువుకున్న వాళ్ళు, ధర్మశాస్త్రం బాగా తెలిసిన వారు, ధర్మశాస్త్రం ఖచ్చితంగా నేర్చుకోవాలనేటువంటి సిస్టమ్ పెట్టుకున్న వాళ్ళు యూదయ ప్రాంతంలో ఉన్నవాళ్ళు. గలిలయలో ఉన్న వాళ్ళు ఎవరంటే వాళ్ళు యూదులైనప్పటికీ కూడా ఏంటంటే
అన్ఎడ్యుకేటెడ్స్ అన్నమాట, వాళ్ళు ఇల్లిటరేట్స్ అంటారు, నిరక్షరాస్యులు, పెద్దగా వాళ్ళకు చదువు లేదు. అందుకే యేసు ప్రభు మాట్లాడుతుంటే కూడా చూసామంటారంటే, ఇతను గలిలేడు కదా, ఇతను వడ్లవాని కుమారుడు కదా, ఎక్కడిది పాండిత్యం, ఎక్కడిది, దీనికి జ్ఞానం ఎక్కడిది, అసలు జ్ఞానం అంటే మన యోదయలో పుట్టినవాడు కదా మాట్లాడాలి, యోదయలో పెరిగినవాడు కదా, యెరూషలేము ప్రాంతంలో పెరిగినవాడు కదా చెప్పాలి, అసలు అతను గలిలేలో ఉన్నవాడికి ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది, అదనమాట. అలానే మీరు చూడండి, పేతురు యోహానులు కూడా మాట్లాడుతున్నప్పుడు వీరు విద్య లేని పామరులు అని గ్రహించి అని 4వ అధ్యాయం చదువుకుంటాం. అంటే పేతురు యోహానులు విద్య లేని పామరులు అంటే అసలు విద్య రాదని కాదు, కానీ వాళ్ళ దృష్టిలో యెరూషలేములో ఉన్న వారితో పోల్చుకుంటే వీళ్ళు గలిలయలో ఉన్నవారు ఏంటంటే చాలా తక్కువ చదువుకున్న వాళ్ళు అనమాట. అదేంటి ఇంత తక్కువ చదువుకున్న వీళ్ళేంటి మన భాషలో మాట్లాడుతున్నారు, వాళ్ళకి వచ్చిన భాషలో ఒకటే గలిలయ భాష, ఆ ప్రాంతంలో మాట్లాడుకునే భాష. అలాంటిది వీళ్ళు ఇన్ని భాషలు ఎలా మాట్లాడగలుగుతున్నారు అంటే, వాళ్ళ భాషలో మాట్లాడుతుంటే వీళ్ళకి అర్థమయ్యే కదా, వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. బాగా వినండి, వాళ్ళ భాషలో మాట్లాడుతున్నారు, వాళ్ళ భాషలో మాట్లాడుతుంటే వింటున్న వాళ్ళకి అర్థమవుతున్నాయి కదా, అర్థమవుతుంది కనుక ఆశ్చర్యపోయారు. ఒకవేళ అన్య భాషలు కానీ వాళ్ళు అర్థం కాని భాషలో మాట్లాడారు అనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారు, ఇదేంటి, ఇది ఏ భాష, ఇది ఎక్కడ మాట్లాడే భాష, మనకేం అర్థం కావట్లేదు కదా అనుకునేవాళ్ళు. కానీ వాళ్ళంతా ఆశ్చర్యపడుతున్నారు అని అంటే, అసలు కేవలము చదువులేని వాళ్ళు, ఒక గలిలయ ప్రాంతంలో చేపలు పట్టుకునే సామాన్యులు, వీళ్ళు మనం అందరూ మన ప్రాంతాల్లో మన దేశాలలో మనం మాట్లాడుకునేటువంటి ఈ భాషలు వీళ్ళంతా ఎలా మాట్లాడగలుగుతున్నారు ఇన్ని భాషలు, అదే అన్నమాట వాళ్ళకి ఆశ్చర్యాన్ని కలిగించింది. చూద్దాం. అంతటా అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి, ఇదిగో మాటలాడుచున్న వీరందరూ గలిలయుల కారా, మనలో ప్రతి వాడు తాను పుట్టిన దేశ భాషతో వీరు మాట్లాడటం మనం వినుచున్నామే, ఇదేమి అంటే ఇది జరగకూడదు, ఎలా జరిగింది అంటే ఇది ఆశ్చర్యం అనమాట. ఇదేమి పార్థీయులు, తర్వాత మాదీయులు, ఏలామీయులు, మెసపతోమియా, యూదయ, కపదొకియా, పొంతు, ఆసియా, ఫ్రుగియా, పంపులియా, ఐగుప్తు అను దేశముల యందలి వారు, కురేని దగ్గర లిబియా ప్రాంతముల యందు కాపురం ఉన్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదా మత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీలు మొదలైన మనమందరము వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నాము అని చెప్పుకునేది. అందరూ విభ్రాంతి నుండి ఎటూ తోచక ఏం అర్థం కాక ఇది ఏమగును అని ఒకరితో ఒకడు చెప్పుకున్నారు. కొందరైతే వీరు ఏదో క్రొత్త మద్యముతో నిండి ఉన్నారు అని అపహాస్యం చేస్తున్నారట. ఇప్పుడు ఒకవేళ అపహాస్యంతో అన్న మాట కదా, ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మనుషులు ఎలా ఉంటారంటే, నచ్చలేదు అనుకోండి, వాడు ఎంత బాగా పాడబడినా కానీ ఏదో ఒక మాట అనేస్తాడు. మనకు నచ్చలేదు అనుకోండి, వాడు ఎంత మంచి వాక్యం చెప్పినా కానీ ఏదో ఒకటి అనేస్తాడు. అది సహజంగా మనిషికి ఉన్నటువంటి ఒక నైజం ఉంటుంది. వీళ్ళు ఇంటి భాషల్లో వాళ్ళు మాట్లాడుతుంటే అందరూ ఒకవైపు ఆశ్చర్యపోతుంటే, కొంతమంది అందరూ కాదు, చూసారు ఎంత బాగా రాయబడింది, కొందరైతే ఏమంటున్నారంటే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యం. ఒకవేళ మనం అది కాసేపు అనుకుందాం, మద్యం తాగిన వాడు ఆడి భాష, వాడు మాట్లాడే భాష సరిగా మాట్లాడాడు. అప్పుడప్పుడు కొంతమంది మాట్లాడుతుంటారులేండి, నేను కానీ మందేశానా, ఏమంటారు మందేస్తే నాకు ఏమంటారు, భాషలు మాట్లాడతారు కదండి, ఏమంటారు, నేను మందేస్తే నేను మాట్లాడే మాటలు, నా భాష అంతా మారిపోతుంది. ఇంకా చెప్పాలంటే ఏంటంటే, ఇక నా నోట్లో ఏమొచ్చేస్తాయంటే ఇంకా అన్ని కూడా ఇంగ్లీష్, సంస్కృతం అంటాడు. అంటే ఏంటి ఆ ఇంగ్లీష్ ఏంటో తెలియదు, ఆ సంస్కృతం నిజంగా ఇంగ్లీష్ మాట్లాడతాడు వాడు, నిజంగా సంస్కృతం వస్తుందా మనకు అర్థమైపోద్ది, ఇటు తాగేసారులే, ఎందుకంటే ఏదో మాట్లాడుతుంటాడు, మనకి ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు నిజంగా ఇక్కడ మేము కొత్త మద్యంతో ఉన్నారనుకుంటే ఇంత స్పష్టంగా ఏంటి, ఏదో మీలో మాట్లాడే భాష, ఎలా మీలో మాట్లాడేది, ఐగుప్తు దేశంలో ఉన్న వాళ్ళు మాట్లాడేది, రోమన్స్ మాట్లాడే లాటిన్ భాష, కానీ లిబియా ప్రాంతంలో, మెసపతోమియా, ఇలా అన్ని ప్రాంతాలలో వాళ్ళు పుట్టినటువంటి దేశంలో మాట్లాడే ఆ భాషలతో వీళ్ళు మాట్లాడుతున్నారు అని అంటే అదంతా వాళ్ళకి అర్థమవుతుంది అన్నప్పుడు ఇది మద్యంతో ఎలా సాధ్యం? ఇది అంటే ఏదో కావాలని వాళ్ళని ఏం చేయటము, అపహాస్యం, ఎగతాళి. సరే, దానికి కూడా చూద్దాం. ఇది 13, 5 నుంచి 13 వరకు అండి.
5 నుంచి 13 వరకు రెండో భాగం. దీనికి ఏమని పేరు పెట్టుకుందాము అంటే అన్య భాషలు అని పెట్టుకోండి. అన్య భాషల్లో మాట్లాడటం. రైట్. మూడో భాగం చూద్దాం 14 నుంచి. అయితే పేతురు, ఇక్కడ చూడండి జాగ్రత్త. అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా, అంటే ఆ 11 కూడా, ఆ పదం అనాలి ఏం చేసుకోవాలి, ఆ 11 కూడా అంటే అర్థం ఏంటి అంటే ఇప్పటి వరకు మాట్లాడింది ఎంతమంది అన్నమాట? అయితే 11 మంది. ఇప్పుడు పేతురు గారు ఆ 11 లేచి ఆయన మాట్లాడబోతున్నాడు అని అంటే మొత్తంగా ఎంతమంది అన్నమాట ఇక్కడ మనం లెక్కేసుకోవచ్చు ఈ విషయంలో? ఇది 12 మందికి సంబంధించిందిగా మనకు అర్థమవుతుంది. ఓకేనా? 120 మందికి సంబంధించిందిగా మనం అనుకోవడానికి లేదు ఇక్కడ. ఆ 11 లేదా ఆ 120 మందితో అన్నట్లుగా ఉండాలి. అలా అనలేదు ఆయన. ఆ 11 కూడా లేచి, అంటే అప్పటి వరకు ఆ 11 మంది మాట్లాడుతున్నారు, ఇప్పుడు 12వ వాడుగా పేతురు గారు నిలబడి మాట్లాడుతున్నాడు ఆ 11 మందితో అనేటువంటి ఇంటెన్షన్ అక్కడ మనకు అర్థమవుతుంది ఆ సందర్భాన్ని బట్టి. రైట్. 12వ వచనంలో 13 14 అయితే ఆ పేతురు ఆ 11 కూడా నిలిచి బిగ్గరగా వాక్యం చెప్పారు. యోదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక చెవియొక్కి నా మాట వినండి. మీరు ఊహించినట్టు మీరు మత్తులు కాదు. మీరు ఏమనుకుంటున్నారు అంటే ఏదో మత్తులో ఉండి మాట్లాడుతున్నారులే, ఏదో మద్యం ఎక్కువైపోయి మాట్లాడుతున్నారులే అని మీరు అనుకుంటున్నారు. మీరు మత్తులు కారు. ప్రొద్దుపొడిచి జామైనా కాలేదు అన్నాడు. ప్రొద్దుపొడి జామైనా కాలేదు అంటే అర్థం ఏంటంటే యూదుల్లో ఉన్న సంస్కృతి ఏంటంటే ఎంత తాగుబోతులైనా, ఎంత మద్యం తాగే వాళ్ళైనా కానీ పొద్దున్నే తాగరండి, ఉదయాన్నే తాగరండి. అదే మన ప్రాంతాల్లో లేదు. మనకు 24 hours ఎప్పుడైనా. కొంతమంది ఉంటారు ఉదయం లేకుండా మంచినీళ్ళ దగ్గర అవే తాగుతారు. ఇలా కానీ వాళ్ళ ట్రెడిషన్ వేరు యూదుల్లో. అందుకే పేతురు గారు ఆ మాట అనగలిగాడు అనమాట. ఏమని? ప్రొద్దుపడిచి జామైనా కాలేదు అంటే అర్థం ఏంటంటే మరి ఇంత పొద్దున్నే యూదుల్లో మనం తాగే అలవాటు ఉంది. ఒకవేళ తాగుబోతులు అనుకుంటే కాసేపు మన యూద సంస్కృతిలో ఉదయాన్నే తాగేటువంటి అలవాటు ఉందా? లేదు కదా. అది మీకు తెలుసు కదా అని వాళ్ళు ఎంత ఎగతాలు చేసి అపాసం చేసినా దానికి కూడా సమాధానం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నట్టుగా మనకు కనబడుతుంది. ఇచ్చుకుని మరి ఇది ఏంటి అనేటువంటి ఒక ప్రశ్న మీకు వస్తుంది కదా. మరి ఏంటి వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు, ఏంటి వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అంటే అసలు కారణం ఏంటో అనే విషయాన్ని తర్వాత మాట్లాడతారు. ముందు వాళ్ళు ఎగతాలు చేశారు, దానికి సమాధానం చెప్పి తర్వాత మరి దీని సంగతి ఏంటి, ఎలా వీళ్ళు మాట్లాడగలుగుతున్నారు అని అంటే అదేంటంటే ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని అంటే ఇది ఎలా మాట్లాడగలుగుతున్నారు అని కానీ దానికి వివరణ ఆ తర్వాత మాటల్లో చూస్తున్నాం అనమాట. 16 వచనంలో ఇదిగో యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే అన్నాడు. అది అంటే ఇప్పుడు జరిగినటువంటి ఈ సంఘటనను బట్టి మీరు వాళ్ళు మధ్య దాకా మాట్లాడుతున్నారు అనుకోకండి. యోవేలు ప్రవక్త యొక్క ప్రవచనం ఏదైతే ఉందో ఆ నెరవేర్పులో భాగంగా ఇది జరుగుతుంది అని అర్థం. యోవేలు ప్రవక్త చెప్పాడా? యోవేలు ప్రవక్త ప్రవచించాడు. ఏమని ప్రవచించాడు యోవేలు ప్రవక్త? ఎక్కడ కనబడుతుంది మనకు యోవేలు యొక్క ప్రవచనము అని అంటే 2వ అధ్యాయంలో మీరు చదువుకుంటారు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనం తర్వాత చదువుకోండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 28వ వచనంలో ఏదైతే అక్కడ యోవేలు గారు ప్రవచిస్తారో ఆ ప్రవచనం నెరవేర్పింది. రైట్. చూద్దాం ఏంటి? అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించాను. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించదు. మీ యవనములకు దర్శనములు కలుగును. మీ వృత్తులు కలలు కందును. ఆ దినములలో నా దాసుల మీద నా దాసుల నా ఆత్మను కుమ్మరించదు కనుక వాడు ప్రవచించదు. పైన ఆకాశమందు మహత్కార్యము, కింద భూమి మీద సూచక్రియలను, రక్తమును, అగ్నిని, పొగ, ఆవిరిని కలుగజేసేదను. ప్రభు ప్రత్యక్షముగా ఆ మహాదినము రాకమునకు సూర్యుడు చీకటిగా చంద్రుడు రక్తముగాను మారుదు. అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు అని ఎక్కడో యోవేలు గ్రంథంలో చెప్పబడినటువంటి ఆ మాటను పేతురు గారు జ్ఞాపకం చేస్తూ ఇదిగో అక్కడ యోవేలు గారు చెప్పిన ప్రవచనం నెరవేర్పుగా జరుగుతుంది ఇది. అంతేగాని మీరు అనుకున్నట్టుగా మధ్య మధ్యలో మాట్లాడేది కాదు అన్నాడు. అంత్యదినములు ఏం అనగానే ఈ మాటలు కూడా చాలా మంది కొంచెం అపార్థం చేసుకున్నారు. అంత్యదినములు అంటే ఏమనుకున్నారు? ఇక్కడ చూపించిన అంత్యదినాలు ఇవి
చూసారు, అంత్యదినములు అన్నాడు కదండి. ఇప్పుడు కూడా మనం అంత్యదినాల్లోనే ఉన్నాం కదా, కాబట్టి ఇప్పుడు కూడా ఆ కుమ్మరింపులు ఉంటాయి, ఇప్పుడు కూడా జరుగుతుంటాయి అనేటువంటి ఒక వాదన కూడా క్రిస్టియానిటీలో ఉంది, ఒక వ్యాఖ్యానం కూడా. ఇక్కడ మాట్లాడుతున్నది ఏంటంటే, ఇక్కడ అంత్యదినములు అని అంటే ధర్మశాస్త్రానికి అంత్యదినం, పాత నిబంధన ముగింపు. యేసు ప్రభు శిలువలో ఏం చేశాడు? ఆ ధర్మశాస్త్రాన్ని తీసేశాడు, పాత నిబంధనను కొట్టివేశాడు. దానికి ఏమైపోయింది? అది ముగిసిపోయింది. అంటే ఈ 2వ అధ్యాయంలో క్రొత్త నిబంధన ప్రారంభం అవుతుంది. 2వ అధ్యాయంలో క్రొత్త నిబంధన సంఘం ఏర్పడుతుంది కదా 2వ అధ్యాయంలో. ఇప్పుడు కనుక 2వ అధ్యాయంలో సంఘం ఏర్పడుతుంది. ఇక దానికి ఏమైపోయింది అని అంటే అంత్య దినాలు వచ్చేసాయి, ముగింపు వచ్చేసింది, చివరి దినాలు పాత నిబంధనకు ధర్మశాస్త్రానికి. అందుకే అక్కడ చెప్పినటువంటి ఆ ప్రవచనం ఏదైతే ఉందో పాత నిబంధనలో అది నెరవేరిందంటే అది చెల్లదు. పాత నిబంధన ధర్మశాస్త్రం కొట్టివేయబడిపోయింది కనుక ఇది ఇక్కడ అంత్య దినాలు అనగానే ఎక్కడ అంత్య దినాలు అని ఉంటే ఇంకా అది అన్నింటికీ దాన్ని ఒకే దాన్ని మనం తీసుకెళ్ళి అప్లై చేయకూడదు. ఇప్పుడు ఒక రాజ్యానికి అంత్య దినాలు ఉంటాయి, బబులోనుకు అంత్య దినాలు ఉంటాయి. కానీ బబులోనుకు నీ దినము అంతం ఏమంటారు, నీ రాజ్యము అంతమైపోతుంది, నీ రాజ్యం అంత్య దినాలలో ఉంది అని అన్నాడు అనుకోండి బబులోను. ఇంకేదో అంత్య దినాలు అనే మాట ఉంది కదా అని చెప్పేసి అని అక్కడి నుంచే స్టార్ట్ అయిపోయి అంత్య దినాలు అని వారికి చెప్పిన దాన్ని తీసుకొచ్చి మనకు కనెక్ట్ చేసుకుని మాట్లాడడం తప్పు అవుతుంది. కనుక అంత్య దినాలు అన్న మాట ఉన్నంత మాత్రాన ఈ అంత్య దినాలు అనేవి దేనికి సంబంధించినటువంటి దినముగా చెప్పబడింది అనేది కొంచెం మనం ఆలోచించాలి ఇక్కడ. ఓకేనా? ఇక్కడ మాట్లాడుతున్నది ఏదైతే ఉందో ఇది ఇక ధర్మశాస్త్రానికి పాత నిబంధనకు ముగింపు. ఆ ముగించి ఆ రోజుల్లో ఏం జరుగుతుంది అని అంటే, ఇదిగో మీ కుమారులు మీ కుమార్తెల మీదకి ఆత్మ ఇస్తాడు, పరిశుద్ధాత్ముడు వచ్చి వాళ్ళు ప్రవచింపచేట్టుగా చేస్తారు అని. ఇదిగో ఇప్పుడు జరుగుతున్న ఈ కార్యానికి కారణం ఏంటంటే ఆ రోజు యోవేలుగా చెప్పిందే కనుక వీళ్ళు మధ్యమధ్యలో ఉన్న వాళ్ళు కారణం. ఇది పేతురు గారు మాట్లాడింది. ఎక్కడి వరకు 14 నుంచి 21 వరకు, 14 నుంచి 21 వరకు 3వ భాగం. దీని టైటిల్ ఏంటంటే యోవేలు ప్రవచనం నెరవేర్పు. యోవేలు ప్రవచనం యొక్క నెరవేర్పు 14 వచనం నుంచి 21 వరకు. 4వ భాగం చూద్దాం, 22 నుంచి 36. 4వ భాగం 22 నుంచి 36. ఇక్కడ పేతురు గారి ప్రసంగం స్టార్ట్ అవుతుంది. చూడండి జాగ్రత్తగా. ఇశ్రాయేలు వారులారా ఈ మాటలు మీరు వినండి. ఏమంటే అంటే మొత్తానికి వాళ్ళందరినీ తన వైపు తిప్పుకున్నాడు. చూడండి అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి రావటం, ఒక శబ్దం రావటం, అందరు ఇది ఏంటో అని చెప్పి అందరూ తన వైపు రావటం, వచ్చిన వాళ్ళందరితో వీళ్ళు మాట్లాడుతూ ఉండటం, వాళ్ళు మాట్లాడింది వాళ్ళ భాషలో మాట్లాడేసి వాళ్ళంతా ఆశ్చర్యపోవటం, ఆశ్చర్యపోయిన సమయంలో వాళ్ళు ఎవరో కొంతమంది వచ్చేసి మధ్యమంలో ఉన్నారనుకోవటం, లేదు 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 ఇది ప్రవచన నెరవేర్పు అని చెప్పి పేతురు గారు చెప్పటం. ఆ తర్వాత వచ్చేసి నిజమా అంటే యోవేలుగా చెప్పి ఇక నెరవేరుతుందా? అయితే ఏంటంటే వాళ్ళలో ఒక రకమైన క్యూరియాసిటీ, వాళ్ళలో ఒక రకమైన ఆసక్తిని వారిలో కలిగించి ఇప్పుడు వారిని అసలు విషయంలోకి తీసుకెళ్తున్నాడు అన్నమాట పేతురు గారు. అసలు విషయాన్ని చెప్తున్నాడు. ఏంటి? 22 నుంచి ఇశ్రాయేలు వారులారా ఈ మాటలు మీరు వినండి. దేవుడు నజరేయుడైన యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక్రియలను మీ మధ్యను చేయించి, నజరేయుడైన యేసు చేత అనే పదాన్ని ఎందుకు చెప్తున్నాడు అని అంటే ఇశ్రాయేలు అందరూ కూడా గలిలేని చాలా చిన్న చూపు చూశారు, యూదయలో ఉన్నవారు ముఖ్యంగా. రెండోది నజరేత్ అంటే ఇంకా చాలా చిన్న చూపు వాళ్ళకు. అందుకే చూడండి యేసు ప్రభు నజరేతు నుంచి వచ్చాడు అనగానే నజరేతులో నుంచి మంచిది ఏదైనా రాగలదా? అసలు నజరేతు నుంచి ఇలాంటి వాడు రావడం ఏంటి, నజరేతులో ఇంత గొప్ప బోధకుడు పుట్టడం ఏంటి అని వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే నజరేతుకు ఉన్నటువంటి బ్యాడ్ నేమ్ అని వాళ్ళ దృష్టిలో అంత చీప్ అనమాట. అందుకే యేసుక్రీస్తును మరలా ఇక్కడ ప్రజెంట్ చేసేటప్పుడు కూడా అదే నజరేయుడైన యేసు అనేటువంటి ఆ పేరుని పేతురు గారు ప్రస్తావిస్తున్నారు. నజరేయుడైన యేసు చేత అద్భుతములు మహత్కార్యాలు. ఎందుకు అవన్నీ కూడా జరిగాయి అంటే, ఒకప్పుడు పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవక్తలందరూ కూడా మెస్సియా కోసం ప్రవచించారు. యేసు క్రీస్తుగా రాబోతు మెస్సియా వస్తాడు, క్రీస్తు వస్తాడు అని వాళ్ళు ప్రవచించారు. ఆ ప్రవచించినటువంటి ఆయన ఎవ్వరో కాదు, ఇదిగో మేము ప్రకటిస్తున్నటువంటి యేసే క్రీస్తు, మేము ప్రకటించిన యేసే మెస్సియా అనే విషయాన్ని యేసు ప్రభు జీవితంలో నుంచి మరలా పేతురు గారు మాట్లాడుతూ వారందరినీ కూడా యేసు వైపు తీసుకురావడానికి జరుగుతున్న ప్రయత్నం అన్నమాట ఇది.
చూద్దాం. మీ మధ్య చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనపరిచాను. ఇది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించినటువంటి సంకల్పము ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత, మాట చూడండి, మీరు దుష్టుల చేత అంటే అన్యాయస్తుల చేత, అక్రమకారుల చేత మీరు సిలువ వేయించి చంపేశారు. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపెను. ఆయన గురించి దావీదు ఇట్లనెను అని వెంటనే మళ్ళీ దావీదు గారి దగ్గరికి వెళ్తున్నాడు. ఎందుకు దావీదు గారి పేరు చెప్పాడని చెప్తున్నాడు అంటే పేతురు గారు, దావీదు అని అంటే యూదులకు ఇశ్రాయేలులకు ఒక హీరో అన్నమాట. దావీదు అంటే ఇశ్రాయేలులకు హీరో. యూదులందరూ కూడా కొంతమందిని వాళ్ళు చాలా గొప్పగా చూస్తుంటారు. దేవుడి తర్వాత వాళ్ళు మనుషులలో ఏమంటారు అంటే గొప్పగా భావించే వాళ్ళలో ఒక ముగ్గురు ప్రధానంగా ఉంటారు యూదులలో. ఒక ఆయన అబ్రహాము, రెండో ఆయన మోషే, మూడో ఆయన దావీదు. మీరు చూడండి, మేము అబ్రహాము సంతానమే గాని అని గొప్పగా చెప్తుంటారు యూదులు యేసు ప్రభుతో మాట్లాడినప్పుడు. రెండవది, మేము మోషేకే శిష్యులము అని యూదులంతా కూడా యేసు ప్రభుతో మాట్లాడుతుంటారు. ఇక దావీదు అంటారా, దావీదు గర్భం నుంచే కదా దావీదుకే కదా దేవుడు వాగ్దానం చేశాడు, దావీదు నీ సింహాసనం నిరంతరము కూడా నిలుస్తుంది, నీ వంశంలో నుంచి వచ్చేవాడు యుగ యుగాలు కూడా సింహాసనం మీద కూర్చొని రాజ్యాన్ని ఎలుతాడు. అలానే దావీదు అనేటప్పటికీ ఆ యూదులందరికీ కూడా ఏంటంటే ఒక ప్రత్యేకమైనటువంటి వీరాభిమానము దావీదు మీద ఉంటుంటుంది అనమాట యూదులందరికీ కూడా. అందుకే మీరు కానీ మత్తయి సువార్త సేవక సదస్సులో మాట్లాడతారు. మత్తయి సువార్తలో ఎక్కడ మీరు చూసినా కానీ యేసుక్రీస్తుల గురించి మాట్లాడుతున్నప్పుడు మత్తయి గారు దావీదు కుమారుడు, దావీదు కుమారుడు, దావీదు కుమారుడు, దావీదు కుమారుడు అనేటువంటి ఈ పదాలు ఎక్కువగా మెన్షన్ చేస్తాడు ఆయన. ఎందుకు మత్తయి గారు దావీదు కుమారుడు, దావీదు కుమారుడు యేసు ప్రభువుని చూపిస్తున్నాడు అని అంటే, మత్తయి అనేటువంటి ఈయన ఆ సువార్తను యూదులకే రాస్తాడు ప్రత్యేకంగా. అందుకే యూదులైనటువంటి వారు యేసును క్రీస్తుగా వాళ్ళు నమ్మి దావీదు కుమారుడుగా వాళ్ళు అంగీకరించాలి అని అంటే వారికి యేసును దావీదు కుమారుడని ప్రూవ్ చేయాలి, నిరూపించాలి. అందుకే మీరు చూడండి మత్తయి సువార్త మొదటి అధ్యాయం చదువుతున్నప్పుడు అంతా కూడా అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని ప్రారంభిస్తాడు. అబ్రహాం పేరు చెప్తాడు, దావీదు పేరు చెప్తాడు, తర్వాత ఎవరి పేరు చెప్తున్నాడు? యేసు ప్రభు పేరు చెప్తున్నాడు. ఎందుకు? యూదులందరికీ అబ్రహామును వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. దావీదు అంటే కూడా చాలా అభిమానం. మరి మీరు అభిమానించి మీరు గౌరవించేటువంటి అబ్రహాము నుంచి దావీదు నుంచి వచ్చిన వాడే యేసు. అక్కడ ఇంకా మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో అంతా కూడా రాజుల పేర్లు చెప్పబడతాయి. అక్కడ దావీదు నుంచి సొలొమోను వచ్చాడు, సొలొమోను నుంచి రెహబాము వచ్చాడు, రెహబాము నుంచి ఆసా వచ్చాడు, ఆసా నుంచి యెహోషాపాతు వచ్చాడు అని ఆ రాజవంశాన్ని చెప్తుంటాడు. ఆ రాజుల వంశంలో నుంచి యేసు ప్రభు పుట్టాడు. అంటే ఈరోజు మీరు నేను మనమంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి ఆ మెస్సియా ఎవరో కాదు, యేసే. ఈ యేసు గురించి ఒకప్పుడు దావీదు కూడా మాట్లాడాడు. మీరు గౌరవించి మీరు హీరోలా భావించి ఈ దావీదు కోసమే ఒకప్పుడు ఈ యేసు కోసమే ఆ దావీదు చెప్పాడు అని దావీదు కీర్తనలో నుంచి కోట్ చేస్తున్నాడు అనమాట పేతురు గారు. అంటే ఇప్పుడు దావీదు పేరు చెప్పగానే వాళ్ళకి అటెన్షన్ అయిపోతారు కదా. దావీదు పేరు చెప్పాడు, దావీదు ఈయన కోసం చెప్పాడు అనేటప్పటికీ యేసును అంగీకరించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా. అందుకు ఆ మాటలన్నీ కూడా మాట్లాడుతున్నాడు. ఎన్నో వచనం 25, ఆయన గురించి దావీదు ఇట్లా అన్నాడు, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూస్తుంటిని, ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు కనుక నేను కదిలించబడను. కావున నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరం కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కొడుపట్టనియ్యవు, నాకు జీవ మార్గములు తెలిపితివి, నీ దర్శనం అనుగ్రహించిన ఉల్లాసముతో నింపెదవు. ఇవన్నీ కూడా ఏంటంటే మీరు కీర్తన 16వ అధ్యాయంలో 8, 9, 10 వచనాల్లో ఉన్నవి యాజ్ ఇట్ ఈజ్ గా పేతురు గారు కోట్ చేశారు. కీర్తన అక్కడ రాసుకోండి. కీర్తన 16వ కీర్తనలో 8, 9, 10 వచనాల్లో ఉన్నటువంటి మాటలను పేతురు గారు మరలా ఇక్కడ కోట్ చేశారు. అంటే ఇవి ఎవరి మాటలు? ఇవి ఎవరి మాటలు? దావీదు గారి మాటలు. దావీదు గారు ఎక్కడ చెప్పారు? 16వ కీర్తనలో చెప్పాడు. 16వ కీర్తన 8, 9, 10 వచనాలలో యేసు కోసం చెప్పాడు, తన కోసం చెప్పుకోలేదు. అవి ఎవరి కోసం చెప్పాడు? ఆయన
దావీదు యేసు క్రీస్తు కోసం చెప్పాడు అనమాట, రాబోయే క్రీస్తు కోసం. కనుక ఆ దావీదు ఏ క్రీస్తు కోసం చెప్పాడో ఆయన్నే మేము చెప్తున్నాము. ఆయన్నే మీరు సిలువ వేశారు, ఆయన్నే మీరు చంపేశారు, ఆయన దేవుడు మళ్ళీ ఆయన్ని తిరిగి లేపాడు. కనుక మీరందరూ మనం అందరం కూడా తప్పనిసరిగా ఆ యేసు మన రాజుగా ఒప్పుకోవలసిందే, అంగీకరించవలసిందే. అదన్నమాట పేతురు గారి ఉద్దేశం. చూద్దాం తర్వాత. సహోదరులారా, మూల పురుషుడకు దావీదును గురించి మీతోనే ఇంకా ధారాళంగా మాట్లాడవచ్చును. మూల పురుషుడకు దావీదు అన్నాడు. ఇక్కడ దావీదును ఎందుకు మూల పురుషుడు అంటున్నాడు అంటే, దావీదు వంశంలో నుంచి యేసుప్రభు వస్తాడు కదా, అర్థమైందా? అందుకే మత్తయి సువార్తలో ఏముంటుంది, అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశం అంటే దావీదు యూదా గోత్రం, యేసుప్రభు కూడా యూదా గోత్రం నుంచి వచ్చాడు. కనుక ఈ యూదా గోత్రానికి మూలం ఎవరున్నారు, వాళ్ళ దాంట్లో పెద్దవాడు అంటే దావీదు ఒకటి. రెండవది ఏంటంటే దావీదుతో దేవుడు ప్రమాణం చేశాడు. ఇది మీరు సమూయేలు 2వ గ్రంథం మీరు 7వ అధ్యాయం చదువుకొచ్చిన తర్వాత, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం చదువుతున్నప్పుడు అక్కడ దావీదు మందిరం కట్టాలనుకున్నాడు కదా. దావీదు మందిరం కట్టాలనుకున్నప్పుడు, వద్దు దావీదు, నేను నీ కొడుకుతో కట్టించుకుంటాను అన్నాడు. రెండోది ఏంటంటే, నీకు ఒక మాట ఇస్తున్నాను దావీదు, ఏంటంటే నీ సింహాసనం ఎప్పటికీ అలానే ఉంటుంది, నీ సింహాసనం మీద ఎప్పటికీ నీ కుమారుని నేను కూర్చోబెడతాను, అతని సింహాసనం శాశ్వత కాలం ఉంటుంది, ఎప్పటికీ ఆ సింహాసనం అనే దానికి ఇంకా ఎండ అనేది ఏమి ఉండదు అని ప్రామిస్ చేసినప్పుడు దావీదు చాలా ఆనందపడిపోతాడు. అది ఏదైతే ఉందో ఆ ప్రామిస్, అది క్రీస్తు కోసం చేసింది, అది సొలొమోను కోసం కాదు. సొలొమోను అయితే అయిపోయింది కదా, రేవం అయిపోయింది కదా. అసలు యూదులందరూ కూడా రాజ్యమే పోగొట్టుకున్నారు కదా, దేవుడు వాళ్ళ బొమ్మలకు అప్పచెప్పాడు కదా. కానీ అక్కడ మనకు అర్థం కావాలి, అది భౌతిక సంబంధమైనటువంటి రాజ్యం గురించి ఆయన మాట్లాడలేదు, యేసు కోసం మాట్లాడారు. అందుకే ఇక్కడ ఆ విషయాలన్నీ మళ్ళీ ఇక్కడ పేతురు గారు గుర్తు చేస్తున్నారు. తర్వాత ఎన్నో వచ్చిన 30 వచ్చిన, అతడు చనిపోయి సమాధి చేయబడను, అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. అతడు ప్రవక్త అయి ఉండని, ఎవరు? దావీదు ప్రవక్త అయి ఉండని కనుక అతని గర్భఫలములో నుండి అతని సింహాసనం మీద ఒకరి, అదే చెప్పాను కదా ఇప్పుడు, అతని గర్భఫలములో నుండి అతని సింహాసనం మీద ఒకరిని కూర్చుని పెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకున్న సంగతి అతడు ఎరిగి, క్రీస్తు పాతాళములో విడవబడలేదని, ఆయన శరీరం కూలిపోలేదని దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానం గురించి చెప్పాడు. అంటే దావీదు ఎవరు పునరుత్థానం గురించి చెప్పాడు? దావీదు అయితే కూలిపోయింది, దావీదు తిరిగి లేవలేదు, దావీదు పరలోకానికి వెళ్ళిపోలేదు. మరి కుళ్ళిపోకుండా, కుళ్ళు పట్టకుండా ఉన్నది ఎవరిది అంటే యేసుక్రీస్తు. కనుక ఆయన యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం గురించి దావీదు ఎప్పుడో చెప్పాడు. ఆయన ఎవరి గురించి చెప్పాడో ఆయన్నే మేము ప్రకటిస్తున్నాము, మీరు ఆయన్నే మీరు రాజుగా అంగీకరించాలి. ఇది పేతురు గారి యొక్క ఆర్గ్యుమెంట్ అన్నమాట. తర్వాత ఈ యేసును దేవుడు లేపని, ఈ యేసును దేవుడు లేపని, దీనికి మేమందరము సాక్షులం. ఈ యేసు దేవుడు లేపని, దీనికి మేమందరము కూడా సాక్షులం కాగా ఆయన దేవుడు కుడిపార్శ్వమున హెచ్చించబడి, ఎవరు? యేసు. ఎప్పుడు? పునరుత్థానుడైన తర్వాత. మర్చిపోకండి, ఆయనను దేవుడు ఎప్పుడు హెచ్చించాడని రాయబడింది, ఆయన లేపిన తర్వాత హెచ్చించాడు యేసుక్రీస్తును, అక్కడ రాయబడిన మాట. కాగా ఆయన దేవుడు కుడిపార్శ్వమున హెచ్చించబడి పరిశుద్ధాత్మను వచ్చిన వాగ్దానము తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న ఈ పరిశుద్ధాత్మను కుమ్మరించి ఉన్నాడు. అంటే మా పైకి పరిశుద్ధాత్ముడుని దేవుడు కుమ్మరించేశాడు. దీనికి ముందు జరిగింది ఏంటంటే, తండ్రి ఆయన పరలోకంలో కుడిపార్శ్వమున కూర్చోబెట్టుకున్నాడు, ఆయన గొప్పగా హెచ్చించాడు. అంటే అర్థం ఏంటి? ఆయన కుడిపార్శ్వమున కూర్చోబెట్టి ఆయన హెచ్చించాడు అని అంటే అర్థం ఆయన రాజుగా ఆయనను అభిషేకించాడు. యేసు ఎప్పుడు క్రీస్తు అయ్యాడు? యేసు ఎప్పుడు క్రీస్తు అయ్యాడు అని అంటే, ఆయన తిరిగి లేచిన తర్వాత పునరుత్థానుడై పరలోకానికి వెళ్ళిన తర్వాత తండ్రి అప్పుడు వేసాడు కుర్చీ, అప్పుడు ఆ కుర్చీ మీద కూర్చోబెట్టాడు ఆయన. అప్పుడు ఆయన్ని ఆ కుర్చీ మీద ఆసీనుడిగా చేసి అప్పుడు హెచ్చించాడు ఆయన. అందుకే దీని గురించి ఆ దాండ్య గ్రంథంలో కూడా ఒక దర్శనం ఉంటుంది. సరే, అక్కడికి వెళ్దాం మనం. ముందు చూద్దాం ఈ మాట. ఆయన దేవుని కుడిపార్శ్వమున హెచ్చించబడి పరిశుద్ధాత్మను కూర్చున్న వాగ్దానము తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని దేవుడు కుమ్మరించి ఉన్నాడు. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు, అది దావీదు పరలోకానికి ఎక్కిపోలేదు. దావీదు గురించి ప్రవచనం కాదు, ఆయన గురించి ఆయన చెప్పుకుంది కాదు, యేసు కోసం అర్థం. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. అయితే అతని తనను, నేను నీ శత్రువులను నీ పాదము క్రింద పాదపీఠముగా ఉంచే వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాడు.
అంటే అర్థం ఏంటి? తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుతో చెప్పాడు, అది ఉద్దేశం. ప్రభువు నా ప్రభువుతో చెప్పాను, మీరు సిలువ వేసిన యేసుని దేవుడు ప్రభువుగా, ప్రభు అంటే ఏంటి? రాజు. క్రీస్తుగా అంటే అభిషిక్తుడు అని అర్థం. క్రీస్తు అనే మాటకు అర్థం ఏమని చదువుకుంటాం? అభిషిక్తుడు అని అర్థం. ఆ దేవుడు ఆయనను ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను అన్నాడు. మీరు సిలువ వేసిన యేసును ఆయన మరలా తిరిగి లేపాడు. లేపిన ఆయనను పరలోకంలో తన కుడిపార్శ్వమున సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఆయన సింహాసనాన్ని హెచ్చించాడు. సింహాసనం హెచ్చించడం అంటే పైకి లేపడం అనగా సింహాసనాన్ని హెచ్చించడం అనే మాటకు అర్థం ఏంటంటే ఆయన ప్రభువుగా నియమించాడని అర్థం. ఆయన ప్రభువుగా నియమించాడు, ఆయన క్రీస్తుగా నియమించాడు మీ అందరి పైన అని. ఎప్పటి వరకు అనంటే అక్కడ చెప్పాడు కదా, ఏమన్నాడు? నీ శత్రువులు నీ పాదముల కింద పాదపీఠముగా ఉంచే వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుంటామని. అంటే యేసుక్రీస్తు మరల ఈ భూమి మీదకి వచ్చినంత వరకు, వచ్చిన తర్వాత ఇక్కడ రాజ్యం ఏదైతే ఉందో, సంఘం ఏదైతే ఉందో, ఈ సంఘాన్ని, ఈ రాజ్యాన్ని మరలా తీసుకెళ్లి తండ్రికి అప్పగించినంత వరకు ఆయన ఏంటనమాట? ఆయన రాజుగా ఉంటాడు. తర్వాత మరియు మీరందరూ రూఢిగా తెలుసుకున్నవారని చెప్పారు. ఇదంతా కూడా మీరు దానిల గ్రంథంలో కూడా చెప్తాడండి ఆయన. ఒకసారి అది కూడా చూసొద్దాం. దానిల గ్రంథం 7వ అధ్యాయంలో, దానిల గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం, దానిల గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనంలో, రాత్రి కలిగినటువంటి దర్శనము వలన నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారూఢుడై మనిషి కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిన ప్రవేశించి. అక్కడ మహావృద్ధుడగు వాడు తండ్రి గురించి మాట్లాడుతున్నాడు, అంటే దేవుడి గురించి మాట్లాడుతున్నాడు, తండ్రి దేవుడి గురించి మాట్లాడుతున్నాడు. మహావృద్ధుడు ముసలుడు అయిపోవడం కాదు అక్కడ అర్థం. అర్థమైంది? అక్కడ ముసలుడు మీరు అనుకోకండి. ఈ టెర్మినల్, ఈ భాషతోనే వచ్చే తలపోట్లన్నీ ఇక్కడే వచ్చాయి. కొడుకంటే కొడుకు అన్నట్లుగా, ఏమండి ఆ టైప్ లో ప్రతిదాన్ని కూడా ఆలోచించడం వలన ఏమైపోయిందంటే కొన్ని అపార్థాలకు దారి తీస్తున్నాయి. సరే, ఏదైనా ఇక్కడ మహా వృద్ధుడు అంటారు కదంటే, దేవుడు వృద్ధుడా అన్నారు అనుకోండి, ముసలోడా అన్నారు అనుకోండి, అది రైట్ అవుతుందా? అంటే ఆత్మకు వృద్ధాప్యం ఉంటుందా? మరి వృద్ధుడు అన్నాడు ఏంటి మరి ఇక్కడ? అదే భాష కదా. మన సహజంగా మనం వృద్ధుడు అని ఎవరిని అంటాము? సీనియర్ సిటిజన్స్ అందరినీ ఏమంటాం మనం? వృద్ధులు అంటాం. వయసు పైబడిన వాళ్ళని వృద్ధులు అంటాం. మరి అదే పదం ఉపయోగించాడు ఇక్కడ కూడా దేవుడికి. మందుల వల్ల వృద్ధుడు కాదట, మహావృద్ధుడు అని ఉంది అక్కడ. ఏమనుంది? మహావృద్ధుడు అంటే అర్థం ఏంటంటే ఇంకా అందరి వృద్ధుల్లో ఇంకా ఆయన ఇంకా సీనియర్ వృద్ధుడు అనమాట. ఇంకా అలా అర్థం చేసుకున్నామా దాన్ని? అక్కడ అదే కదా ఉంది, అక్షరార్థం కన్నడ కదా ఉంది. రైట్, సరే. ఏదైనా అది ఎవరి కోసం చెప్పబడింది దాంట్లో వెళ్ళట్లేదు. ఎవరి కోసం చెప్పబడింది? దేవుడి కోసం, తండ్రి కోసం చెప్పబడింది. అప్పుడు ఎక్కడ ఎన్నో వచనము? 13వ వచనం. ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిన ప్రవేశించి. ఎవరు ప్రవేశించారట? మనిషి కుమారుడు. మనిషి కుమారుడు మహావృద్ధుని యొక్క సన్నిధికి ప్రవేశించాడు, అంటే తండ్రి దగ్గరికి వచ్చాడు, ప్రవేశించాడు. ఎప్పుడైతే ఆ మనిషి కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చాడో అప్పుడు రాగానే అప్పుడు తండ్రి ఏం చేశాడట? ఆయన ఆ మహావృద్ధుడు ఏం చేశాడట? ఆ మహావృద్ధుడు ఏం చేశాడు రాయబడింది? సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించినట్లు. ఎవరిని? ఆ మనిషి కుమారుణ్ణి. ఆ మనిషి కుమారుణ్ణి సేవించినట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకి ఇవ్వబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది ఎన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడునూ లయము కాదు. అంటే ఇది ఎప్పుడు ఇచ్చేసాడన్నమాట ఆ మహావృద్ధుడు ఈ మనిషి కుమారునికి? ఎప్పుడు ఇచ్చాడు? ఆయన సన్నిధిని ప్రవేశించిన తర్వాత. అని అర్థం ఏంటి? ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఆయన రక్షణ కార్యం ఏదైతే ఉందో, శిలువ, మరణ, పునరుత్థానం, సమాధి, పునరుత్థానం, ఇది జరిగించి ఎప్పుడైతే ఆయన పరలోకానికి వెళ్ళాడో, తండ్రి నువ్వు నాకు ఇచ్చిన టాస్క్ మంది ఏదైతే ఉందో, మీ సంకల్పం ఏదైతే ఉందో, మీ సంకల్పం నెరవేరింది, మీ సంకల్పాన్ని నెరవేర్చాను అన్నప్పుడు అప్పుడు ఆయనకు ఈ భూమి మీద ఆయా భాషలు మాట్లాడేవారు, ఆయా రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు అందరూ ఆయన సేవించేటట్లుగా అందరి మీద ఆయన అధికారం ఇచ్చేసి సింహాసనం మీద కూర్చోబెట్టాడు రాజుగా.
ఇదే పేతురు గారు అక్కడ మాట్లాడుతున్నారు. ఓకేనా? రైట్. మరలా మనం 2వ అధ్యాయం అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం మీరు సిలువ వేసినటువంటి ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించారు. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకోవాలి. ఎస్పెషల్ అంటే అక్కడ ఆడియన్స్ అంటే ఎవరండి? ఆడియన్స్ ఎవరండి? అక్కడ వినే వాళ్ళంతా ఎవరు? యూదులు. మర్చిపోకండి, అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా యూదులు. వారికి బాగా తెలుసు, ఎందుకంటే యోవేలు ప్రవచనాలు తెలుసు, దావీదు ప్రవచనాలు తెలుసు, దానియేలు ప్రవచనాలు తెలుసు. కనుక కంప్లీట్ గా వారికి తెలిసిన ప్రవక్తల ప్రవచనాలను వారు ముందు పెట్టితేనే తప్ప వాళ్ళు అంగీకరించారనే సంగతి పేతురు గారికి తెలుసు. రైట్. ఇప్పుడు 37 నుంచి 5వ భాగం 37 నుంచి 42 వరకు ఇక్కడ 3000 మంది బాప్తిస్మం పొందటం, 3000 మంది బాప్తిస్మం పొందటం 37 నుంచి 42 వరకు. ఓకేనా? 22 నుంచి 36 4వ భాగానికి పేతురు ప్రసంగం పెట్టారు కదా. ఈ 4వ భాగం అయితే 5వ భాగం. 5వ భాగానికి టైటిల్ ఏంటంటే 37 నుంచి 41 వరకు టైటిల్ ఏంటంటే 3000 మంది బాప్తిస్మం పొందటం. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, అంటే హృదయంలో ప్రత్యేకతంగా యేసుక్రీస్తు కోసం చెప్పుకుంటూ వచ్చాడు కదా. ఏమంటారు, వాళ్ళు పరిశుద్ధాత్ముడు వాళ్ళ మీదకి రావడం కానీ, వచ్చిన తర్వాత వారు అన్ని భాషలతో మాట్లాడడం కానీ, అన్ని భాషలు మాట్లాడినప్పుడు వాళ్ళంతా కూడా ఆశ్చర్యపోవడం కానీ, అందులో కొంతమంది ఏమో మద్యం తాగాడు అని అన్నప్పుడు ఇది మద్యం ఎలా తాగుతారో మనకు తెలియదేం కాదు కదా, యుద్ధులైన వాళ్ళు అసలు ఇలా ఉంటుందా, మరి ఎలా ఇది సాధ్యమైందని అంటే పరిశుద్ధాత్మ శక్తి రావటం వలన, కనుక్కోవటం వల్ల ఇదంతా కూడా జరిగింది, కుమ్మరించబడటం వలన. అయినా ఇదంతా కూడా జరగడానికి కారణం ఏంటంటే, ఇదిగో యోవేలు గారు చెప్పిన ప్రవచన నెరవేర్పు కదా. యోవేలు గారు చెప్పిన ప్రవచన నెరవేర్పు మాత్రమే కాదు, ఇదిగో దావీదు కూడా యేసు కోసం ఏం చెప్పాడో మీకు తెలుసు కదా. ఆ దావీదు చెప్పిందే కాదు, ఇదిగో దానియేలు గ్రంథంలో కూడా రాయబడిన మాట మీ అందరికీ తెలుసు కదా. అలాంటి ఆయన్ను ఒక దావీదు నోట, ఒక యోవేలు నోట, అదే సమయంలో ఒక దానియేలు గారు చెప్పిన ఆ యేసు ఎవరైతే ఉన్నారో ఆ యేసు మీ మధ్యకి వచ్చి, మీ మధ్య ఉండి, మీ మధ్య ఇన్ని చేస్తే కూడా ఆయన మీరు క్రీస్తుగా మీరు గుర్తుపట్టలేకుండా, క్రీస్తుగా మీరు ఆయన తెలుసుకోలేకుండా మీరు దుష్టులకు అప్పచెప్పి సెలవు వేసి చాలా తప్పు చేశారు కదా అనేటప్పటికీ అప్పుడు వాళ్ళలో రియలైజేషన్ ప్రారంభమైపోయింది. అప్పుడు వాళ్ళ పశ్చాత్తాపం ప్రారంభమైపోయింది. అది ఇక్కడ ఏమన్నా అప్పుడు మరి ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా, అపోస్తలులతో మాట్లాడుతున్నారు, సహోదరులారా మేమేమి చేతుము అని పేతురును కడమ అపోస్తలు, అది కూడా అండర్లైన్ చేయాలి. ఎందుకంటే అది 120 మందికి సంబంధించింది కాదు. అక్కడ ఎవరున్నారు, ఎవరిని మాత్రమే అడుగుతున్నారు వాళ్ళు? పేతురును కడమ అపోస్తలు అడుగుతున్నారు. ఎందుకంటే ఆ 12 మంది మాత్రమే ఆ భాషలో మాట్లాడారు అని చెప్పడానికి. బాగుంది కదా. అంటే కేవలం ఆ 12 మంది మాత్రమే అన్య భాషలో మాట్లాడారు, అన్య భాషల్లో వారు వాక్యం చెప్పారు కనుక వీరు పేతురును మిగతా అపోస్తలు మాత్రమే. మిగతా వాళ్ళని అడిగినట్టుగా అక్కడ ఎందుకు లేదు? కేవలం ఈ 12 మందిని ఎందుకు అడిగారన్నట్టుగా ఉంది? కనుక పరిశుద్ధాత్ముడు కుమ్మరింపు వీరి మీద జరిగింది, అగ్ని బాప్తిస్మము. వీరు మాత్రమే అన్య భాషలో మాట్లాడారు, వీరు మాత్రమే వాక్యం వారికి అర్థమైనట్లుగా చెప్పారు, అందుకే వీరిని మాత్రమే అడుగుతున్నారు. అందులో ప్రత్యేకించి మరి పేతురు గారు ఎందుకండి ఇదంతా మాట్లాడుకొచ్చారు, ఆయన పేరు ఎందుకు ప్రస్తావించారు అని అంటే దీనికి కూడా రీజన్ ఉంది. ఏంటి ఆ రీజన్? యేసుక్రీస్తు ప్రామిస్ చేశాడు ఎవరికి? పేతురు. ఏమని ప్రామిస్ చేశాడు పేతురు గారికి? పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పరలోక రాజ్యపు తాళం చెవులు నీకే ఇస్తాను అన్నాడు. ఎక్కడ? మత్తయి సువార్త 16వ అధ్యాయం క్రమ చదువుకోండి. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతాలకు వచ్చినప్పుడు మనిషి కుమారుడు ఎవరని చెప్పుకుంటున్నారు అని చెప్పేసి అని అడిగితే, అయ్యా కొందరు ఏలియా అంటున్నారు, కొందరేమో ఇర్మియా అంటున్నారు, మరి కొందరేమో బాప్తిస్మం యోహాను అంటున్నారు అని చెప్పుకొచ్చారు. పోనీ మీరేమనుకుంటున్నారు అని యేసుప్రభువు అడిగాడు. అప్పుడు వారందరి తరపున పేతురు గారు, వారందరి తరపున కాదు పేతురు గారు మాత్రమే మాట్లాడాడు. ఏమని మాట్లాడు తెలుసా? అయ్యా మీరు సజీవుడు అయిన దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అని చెప్పగానే అప్పుడు యేసుప్రభువు అన్నాడు, శభాష్ పేతురు, నీవు ధన్యుడు పేతురు, ఇది పరలోకమందు నా తండ్రి నీకు బయలుపరిస్తేనే గాని మనుషులు ఎవరు నీకు ఈ సంగతిని బయలుపరచలేదు. కాబట్టి నేను నీకు ఇచ్చే గిఫ్ట్ ఏంటో తెలుసా? ఈ బండ మీద నా సంఘమును కడతాను, పరలోక రాజ్యపు తాళపు చెవులు నేను నీకు ఇస్తాను. ఇంకేముందండి? పరలోక రాజ్యపు తాళపు చెవులు ఆయనకి ఇచ్చాడు, ఆయన ఓపెన్ చేశాడు,
ఓపెన్ చేసి అందరినీ రండి లోపలికైనా ఆహ్వానిస్తున్నాడు. ఇది ఏంటంటే ఇన్విటేషన్ మెసేజ్ అన్నమాట. ఎక్కడికి ఇన్వైట్ చేస్తున్నాడు పేతురు గారు? సంఘములోనికి. అంటే మొట్టమొదట సంఘములోనికి ఆహ్వానించేటువంటి ప్రసంగం చేసింది ఎవరన్నమాట? పేతురు గారు. ఎందుకు ఆయన మాత్రమే అంటే మొట్టమొదటి కీ నీ చేతుల్లో పెట్టాను, నువ్వు ఓపెన్ చేయి, అందరినీ లోపలికి ఇన్వైట్ చేయి. అందుకే పేతురు గారి ప్రసంగానికి 3000 మంది వచ్చారంటే ఎవరి ద్వారా ప్రారంభమైందంటే పేతురు గారి ద్వారా. ఎవరు మొట్టమొదటిగా వాక్యం చెప్పారు, స్వార్థ చెప్పారంటే పేతురు గారు. అందుకే ఎవరిని బట్టి వాళ్ళు ఆ బాప్తిస్మం పొందారు అని అంటే పేతురు గారు. కారణం ఏంటంటే యేసు ప్రభు 16వ అధ్యాయంలో పేతురు గారికి ఇచ్చిన ఆ మాట. ఓకేనా? రైట్. తర్వాత అప్పుడు పేతురు, మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ అయితే ప్రతి వాడు యేసుని ఇస్తున్నాము అని బాప్తిస్మం పొంది అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరము పొందుకుంటారు. ఈ పరిశుద్ధాత్మ వరము అనేది ఈ వాగ్దానం ఏది? పరిశుద్ధాత్మ పొందుకుంటారు అనేటువంటి వాగ్దానము మీకు, మీ పిల్లలకు, దూరస్తులకు కూడా, అంటే అందరికీ అని అర్థం అన్నమాట. దూరస్తులకు అంటే వీళ్ళకి దూరంగా ఉన్నది ఎవరు అని అంటే అన్యులు. యూదులకు దూరస్తులు ఎవరు? అన్యులు. ఎఫెసీయులకు 2వ అధ్యాయం ప్రకారంగా కనుక దూరస్తులకును, తర్వాత అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ అందరికి కామన్గా ఏంటంటే పరిశుద్ధాత్మ వరాన్ని మనకు అందరికి సంచికలుగా ఆయన మనకు ఇస్తాను అన్నట్టు. వేరు ఆ పరిశుద్ధ కుమ్మరించడం వేరు, వరముగా ఇవ్వటం వేరు. కుమ్మరింపు అన్నది వారికే జరిగింది, వరముగా మాత్రం మనందరికి ఇస్తాను బాప్తిస్మం. అది వేరు. కుమ్మరింపు వేరు, వరము వేరు. అయితే ఎక్కడో మనలో సమృద్ధిగా కుమ్మరించేశాడు అని అక్కడ మాట్లాడతాడు, ఎక్కడ నీతి పత్రికలో ఎక్కడ మాట్లాడతాడు, ఆ కాంటెక్స్ట్ వేరే. ఓకే, సరే ఇక్కడ మాత్రం చూద్దాం. ఈ వాగ్దానం మీకును, మీ పిల్లలకును, దూరస్తులకు ప్రభు అందరికీ అంటున్నాడు. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందిన వారిని హెచ్చరించను. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడ్డారు. వీరు అపోస్తలుల బోధ, సహవాసము, పెట్టివిచ్చుట, ప్రార్థన చేయుట ఏడాదిగా. చూసారా? అంటే చేర్చబడిన వారు, బాప్తిజం పొందిన వారు తప్పనిసరిగా చేయవలసిన కార్యక్రమాలు అన్నమాట. ఇది 5వ భాగం. 6వ భాగం, లాస్ట్ భాగం 43 నుంచి 47. 6వ భాగం 43 నుంచి 47. ఇది టైటిల్ ఏంటంటే రక్షణ పొందిన వారు చేర్చబడతారు. రక్షణ పొందిన వారిని చేరుస్తున్నాడు. అప్పుడు ప్రతి వానికి భయం కలిగిన మరియు అనేక మహత్కార్యముల సంస్క్రియలను అపోస్తలుల ద్వారా జరిగింది. నాకు వినండి, అపోస్తలుల ద్వారా జరిగింది. ఎవరు అపోస్తలులు? 12 మంది. ఒకవేళ నిజంగా అక్కడ 120 మంది కూడా అనుకుంటాం మనం కాసేపు, అందరి ద్వారా అనలేదు అక్కడ. అలా 3000 మంది బాప్తిజం పొందారు. 3000 మంది అద్భుతాలు చేశారని అక్కడ, 3000 మంది సూచక్రియలు చేశారని అక్కడ లేదు. కేవలము అపోస్తలుల ద్వారా మాత్రమే జరిగెను అని అన్నాడు. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమ కలిగినదంతా సమిష్టిగా ఉంచుకున్నారు. ఇదిగాక తమ చరస్థిరాస్తులు అమ్మి అందరికీ వారి అక్కడ కొలది పంచిపెట్టారు. ఇది ఎందుకు చేశారు ఈ కార్యక్రమం? దీనికి ఒక రీజన్ ఉంది. ఏంటంటే వీళ్ళంతా కూడా ఆకాశం కింద ఉన్నటువంటి యూదులు కదా, అంటే భూమి అంతటి మీద ఉన్నటువంటి యూదులు కదా, పస్కాకు వచ్చారు కదా, సడన్ గా పెంతెకోస్తు కూడా వచ్చింది కదా, ఆ పెంతెకోస్తు చేసే ప్రసంగం ఉన్నారు కదా, మారిపోయారు కదా. ఇప్పుడు వీళ్ళంతా కూడా ఏం చేస్తున్నారంటే ఇంకా అయ్యో మంచి సహవాసం మనకి దొరికింది, మంచి వాక్యం మనకి దొరికింది, ఇప్పుడు మనం ఏ రోమాకి వెళ్ళిపోతాము, ఏ ఈజిప్ట్కి వెళ్ళిపోతాము, లేకపోతే ఇంకా లిబెర్టీలో ఆ ప్రాంతాలు, ఇన్ని ప్రాంతాలు ఇవన్నీ మనం ఏం వెళ్ళిపోతాము, ఇక్కడ చక్కగా మనకు వాక్యం దొరుకుతుంది, మంచి సంఘం ఏర్పడిపోయింది, అపోస్తలులు ఉన్నారు, మనం ఇక్కడే ఉండిపోదాం అన్నప్పుడు మరి వాళ్ళకి భోజనం సంగతి ఏంటి? వాళ్ళకు 50 రోజుల కోసం సరిపడి తెచ్చుకోవచ్చు, కానీ 2 నెలలకు సరిపడి సరుకులు తెచ్చుకుంటారు, కానీ మరి ఇక్కడ ఉండిపోవాలన్న పరిస్థితి. అప్పుడు ఏం చేశారంటే యెరూషలేము స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా, యూదులైన వారు, స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా, ప్రభు హిందూ సంఘంలోకి వచ్చిన వాళ్ళు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే వారి కోసము, తర్వాత వీళ్ళ కోసము, అందరి కొరకు మనం ఏం చేద్దాము అని అంటే మనం కొన్ని నమ్మి పెట్టేద్దాం. అది అక్కడ జరిగిన ఇన్సిడెంట్ అన్నమాట. అప్పుడు వారికి ఉన్నవన్నీ కూడా అమ్మి తీసుకుని వచ్చి వారి దగ్గర పెట్టారు. అందరూ సమృద్ధిగా ఉన్నారు. ఇది కాక అక్కడ కొలది పంచిపెట్టేశారు. మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనొచ్చు, ఇంటింటా రొట్టె విడిచి. దేవాలయంలో తప్పక కూడుకుంటున్నారంటే మళ్ళా వాళ్ళు ఏదో యూదుల మందిరాలలోకి వాళ్ళు వెళ్ళిపోయినా కానీ అక్కడ మాట్లాడుకునేది, ఆరాధించేది మాత్రం యేసుక్రీస్తును, యేసుక్రీస్తు తండ్రి దేవుని ఆరాధిస్తున్నారు అనేది నిజం. ఆ తర్వాత వారు ఇంటింట రొట్టె విడిచుట అంటే ఇంకా వాళ్ళు కంటిన్యూ అయిపోతున్నారు. ప్రారంభం కదండి, ప్రారంభ దినాల్లో
కంటిన్యూగా మనం రోజు వాక్యం వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళ చదువుకోవడానికి కూడా వాక్యం లేదు, అపోస్తలులు చెప్తేనే తప్ప వాళ్ళకి ఏం తెలియదు. అందుకే కేవలం వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ రోజు ఒక ఇంటి దగ్గర, ఇంకొక ఇంటి దగ్గర, మరొక రోజు మరొక ఇంటి దగ్గర ఇలా కూడుకుంటున్నారు. మరి ఇంటింటా రొట్టె విరిచారని ఇక్కడ రొట్టె విరిచే కార్యక్రమం అనగానే కేవలం ప్రభు వల్లలో మనం చేసే కార్యక్రమం కాదు, ప్రభు భోజనం తీసుకునేది కాదు. యూదులకు జనరల్ గా వాళ్ళ భోజనం ఏంటంటే రొట్టె విరుచుకోవడమే. జనరల్ గా వాళ్ళు భోజనానికి ఏంటి వాళ్ళు వాడే రొట్టెలు వాడతారు వాళ్ళు. అందుకే అంటే ఎవరు భోజనం వాళ్ళు తెచ్చేసుకుంటున్నారు, కూర్చుంటున్నారు, చక్క రొట్టె పిలుచుకుంటున్నారు, అంటే తింటున్నారు, ఆ తర్వాత కాసేపు వాక్యం చెప్పుకుంటున్నారు, దేవుణ్ణి మహిమపరుస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇది జరుగుతుంది అంతే తప్ప ఇంటింటా రొట్టె పిలుస్తున్నారంటే వీళ్ళు ప్రతిసారి వెళ్ళేసి ఇంకా అది కాదు, ఆ ఇంటి కాదు. ఓకేనా? రైట్. ఇంటింట రొట్టె గురించి దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారే. అంటే చూస్తే వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారట, ఏంటి వీళ్ళంతా ఇంతమంది ఉన్నారు, చక్కగా ప్రేమతో ఉంటున్నారు, వాక్యంగా ఉంటున్నారు, చక్కగా క్యారీ తెచ్చుకుంటున్నారు, కూర్చుంటున్నారు, ఎవరు భోజనం వాళ్ళు చేస్తున్నారు, పాట పాడుకుంటున్నారు. అసలు ఇంతమంది ఇంతకాలంగా వాళ్ళు కలిసి ఉంటున్నా కానీ ఎక్కడ వాళ్ళలో మనస్పర్ధలు ఏమేంటి, భేదాభిప్రాయాలు ఏమేంటి, వాళ్ళు ఎలా ఐక్యంగా ఉండగలుగుతున్నారు అని చుట్టూ ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోతున్నారట. మనల్ని చూస్తూ కూడా అలానే ఆశ్చర్యపోవాలి. ఏమండి, ఇంతకాలం అవుతున్న సంఘం ప్రారంభమై ఇంతమంది ఉన్నారు, ఇంతకాలమై ఇంతమంది ఉన్నా కానీ ఏంటండి ఈ సంఘం చక్కగా ఎదుగుతుంది, చక్కగా డెవలప్ అవుతుంది, అసలు ఏంటి వీళ్ళ మధ్య సమస్యలు ఏమేంటి, సమస్యలు ఎందుకు రావటం లేదు అని చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా చూసి ఆశ్చర్యపోయి వారి దయ, మంచి సంఘం అండి, మొత్తానికి మంచి మనుషులండి, మంచి కుటుంబాలండి అని వాళ్ళంతా మన కోసం చెప్పుకునేటట్లుగా ఉండాలి. మనుషుల దయ బయట నుంచి. తర్వాత చూడండి, ప్రజలందరి వల్ల దయ పొందిన వారే ఆనందముతో నిష్కపటమైనటువంటి కపటం లేని హృదయముతో ఆహారం పుచ్చుకొని చుండిరి, మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో. అలా ప్రతిరోజు బాప్తిస్మాలు జరిగిపోతూనే ఉన్నాయి. అలా ప్రతిదిన బాప్తిస్మాల ద్వారా రక్షణలోకి వచ్చిన వాళ్ళందరి సంఘంలో యాడ్ అయిపోతూనే ఉన్నారు. ఇది 2వ అధ్యాయంలో. ఈ 2వ అధ్యాయం మొత్తానికి ఒక టైటిల్ ఇవ్వాలంటే ఏమని ఇవ్వచ్చు చెప్పండి, మీరు చెప్పండి, టైటిల్ మీరు చెప్పండి. 2వ అధ్యాయంలో ఉన్నటువంటి ఇప్పుడు చదువుకున్న వాటి అన్నింటికి ఒక్క టైటిల్ ఇవ్వండి అని అంటే ఏమి ఇస్తారు మీరు టైటిల్? వెరీ గుడ్, చెప్పండి, ఏ టైటిల్ ఇవ్వచ్చు? వెరీ గుడ్, వెరీ గుడ్. సంఘ స్థాపన. ఇదే కదా సంఘం అనే మాట ఇక్కడి నుంచి కదా స్టార్ట్ అవుతుంది. సంఘం ఇక్కడే కదా ఆరంభమైంది. కనుక 2వ అధ్యాయానికి టైటిల్ మనం ఏమవచ్చు? సంఘ స్థాపన. ఓకే, ఇక సంఘం ప్రారంభించబడింది. ఇక ప్రారంభించబడిన సంఘం ఎలా ఎలా ఎదుగుతుందో, ఎదుగుతున్న క్రమంలో ఎలాంటి సమస్యలు వచ్చాయో ఇవన్నీ కూడా మనం కంటిన్యూగా వచ్చేవారు నుంచి మాట్లాడుతున్నాం. 3వ అధ్యాయం వచ్చేవారు. ఓకే, ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీ వందనాలు. మీ పిల్లలతో పంచుకున్న ఈ వాక్యాన్ని బట్టి కృతజ్ఞతలు. విత్తపడిన వాక్యం నిష్ప్రయోజనముగా అది మీ పిల్ల హృదయాల్లో ఫలించాలి. ఒకనాటి యెరూషలేము సంఘం ప్రారంభం ఎంత ఘనంగా ఉందో, మా సంఘం కూడా అంతే ఘనంగా చివరి వరకు కొనసాగించుకోవడానికి కృప చేయండి. సంఘం విషయంలో ఆలోచిస్తున్న ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని దీవించండి. ముఖ్యంగా 14, 15 తేదీలలో జరిగే సేవకుల సదస్సు కోసం వేడుకుంటున్నాం. అనేక ప్రాంతాల నుంచి మీ పిల్లలు రాబోతున్నారు. వారి కోసం పరిచయం చేయడానికి మీ పిల్లలు సిద్ధంగా ఉన్నారు. వారి ప్రయాణంలో తోడుగా ఉండండి. పరిచయం చేసి బిడ్డలకు ఆరోగ్యాన్ని ఇవ్వండి. చెప్పలేను, నాకు సమయోచితమైన జ్ఞానాన్ని ఇస్తూ బలము, శక్తిని ప్రసాదించి మీకు మహిమకరంగా జరిగినట్లు కృప చూపించండి. అలానే సంఘంలో అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. క్రీస్తు నామమున ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్.